యోహాను కుమారుడైన సీమోనా, వీటి కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మీ అని చెప్పారు. ఎస్ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను. అప్పుడు చెప్పారు, నా గొర్రె పిల్లలను చిల్డ్రన్స్ మినిస్ట్రీ అప్పగించారు. మరలా అడిగారు, యోహాను కుమారుడైన సీమోను, వీటి కంటే అధికముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చెప్పారు, టేక్ కేర్ ఆఫ్ మై షీప్, నా గొర్రెలను కాయుము. మరలా అడిగారు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? గుండె విరిగిపోయే రీతిలో బాధ తట్టుకోలేక కన్నీటితో చెప్పారు, లార్డ్ యు నో ఇట్ ఇస్ ట్రూ దట్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిజమే, కానీ కొన్ని సమయం నీ కొరకు నిలబడటానికి నాకు సాధ్యం కాకుండా పోయింది. నేను బలహీనైపోయాను, నీవెవరో ఎరుగరని వాక్యముకు విరుద్ధంగా నేను ఉండను. బట్ దిస్ ఈస్ ట్రూ, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ప్రభు చెప్పారు, దెన్ ఫీడ్ మై షీప్. 3 రకాలైన మినిస్ట్రీ ఆయనకు అప్పగించారు. ఇఫ్ యు లవ్ గాడ్, హి విల్ హ్యాండ్ ఓవర్ యు మిషన్. ఈ సీమోన్, పేతురుగా మారినటువంటి ఈ సీమోనే ఇప్పుడు లేఖనం రాస్తున్నారు. ఈ సీమోను గురించి అపోస్తల కార్యం చెప్తున్నాను తెలుసా? ఈయన ఒకరోజు యోహాన్తో పాటు ఆరాధన కొరకు సుందరమని దేవాలయంలోనికి వెళ్తుంటే ఒక వ్యక్తి కుండివాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వారి వద్దకి వచ్చి వీరు చెప్తున్న మాట, వెండి బంగారం మా యొద్ద లేదు, మాకు అది అక్కరలేదు, కానీ మేము ఒక్కరిని కలిగి ఉన్నాం, యేసు నామమున లమ్మని చెప్తే కుండివాడు లేచాడు. పీటర్ ఎటువంటి వ్యక్తి తెలుసా? పేతురుతో మాట్లాడటానికి మనుషులకు సమయం దొరకట్లా, ఎక్కడ వెళ్ళిన అద్భుతములు జరుగుతున్నాయి. ఆమెన్. పేతురు ప్రసంగించుండగానే వినువారి మీదకి అభిషేకం దిగను. ఆయనను పొజిషన్ లోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ద్వారా అద్భుతములు, ఆయన వాక్యములో శక్తి. ఇప్పుడు పేతురు నడిచి వెళ్తున్న రూట్ చూసుకొని కొందరు వచ్చి, ఆమెన్, పేతురు గారు ఏ రూట్ లో వస్తున్నారు? ఈ రూట్ లో రోగిళ్ళు పడవేస్తున్నారు. ఎందుకు తెలుసా? హల్లెలూయా. పేతురు మాట్లాడనక్కర్లేదు. పేతురు, నీవు నడిస్తే, నీ నీడ పడితే చాలు. when you are restored to your position, you will be elevated. నా దేవుడు వాగ్దానం ఇచ్చి చెప్తున్నారు, పశ్చాత్తాపడడానికి నీకు మనసుంటే, ఒప్పుకోవడానికి నీకు మనసుంటే, విడిచిపెట్టడానికి నీకు మనసుంటే, నిన్ను ఔన్నత్యములోనికి నా దేవుడు తీసుకొని వస్తారు.